హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ సృజన. మీరందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా. సీమంతం డెకరేషన్ వీడియో పెట్టిన తర్వాత ఇంకా ఫాస్ట్గా వీడియోస్ పెట్టేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. బట్ అసలు కుదరలేదు. యాక్చువల్ ఏంటంటే ఈ సీమంతం వీడియో మీకు మీలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. నాకు ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. సో డెలివరీ ముందు వరకు సీమంతం వీడియోస్ అన్ని పెట్టేయాలని చెప్పి అనుకున్నాను. బట్ అప్పుడున్న సిచ్యువేషన్స్కి నేను ఎడిట్ చేయడానికి పెట్టడానికి అసలు టైం లేకుండే అనమాట. సో ఆఫ్టర్ ద డెలివరీ ఇంకా డెకరేషన్ వీడియోస్ అండ్ సీమంతం వీడియో కూడా పెడదామని చెప్పి ఇంకా ఓకే నేను కొంచెం సెట్ అయిన తర్వాత పెడదామని చెప్పి అనుకున్నా. బట్ ఇంకా ముందే కుదరలేదంటే ఇంకా బేబీ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది తెలుసు కదా సిచ్యువేషన్స్. సో నాకు అస్సలు అంటే ముందు జరిగిన సిచ్యువేషన్స్కి డెలివరీ తర్వాత దానికి చాలా థింగ్స్ ఉండే అనమాట. ఇంకా అవన్నీ కూడా నా డెలివరీ స్టోరీ, డెలివరీ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను మీ అందరితో. ఇంకా మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. బట్ ఒక ఫ్లో లాగా చూడండి ఈ వీడియోస్ అయితే. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి. సో తప్పకుండా మిస్ చేయకుండా చూడండి వీడియోస్ని. ఇంకా నేను లాస్ట్ వీడియో అయితే డెకరేషన్ వరకు పెట్టిన కదా, సీమంతం డెకరేషన్ని. దాని తర్వాత ఇంకా మేము ఆ రోజు ముందు రోజు వరకు డెకరేషన్ చేసేసుకొని ఇంకా ప్లేట్ డెకరేషన్స్ అవన్నీ కూడా నేను ఎట్లా చేసిన ఏంటి అని చూపించిన. ఇంకా లాస్ట్లో ప్లేట్ డెకరేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చేసి మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ అంతా సెటప్ చేస్తున్నాము. ఎప్పుడు డెకరేషన్ చేసినా అబ్బా ఇంకొంచెం ఫ్రెండ్స్ ఉంటే బాగుండు, మన వాళ్ళు ఉంటే బాగుండు, హెల్ప్ చేసేవాళ్ళు. ఎప్పుడు మేమిద్దరమే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. ఆ టైంలో అట్లా అనిపించేది. ఈసారి ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే మా పేరెంట్స్ ఉన్నా ఏది ఉన్నా మళ్ళీ లాస్ట్ వరకే అయిందనమాట. ఎంత ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండి ఎంత బాగా చేసినా ఎప్పుడు ఎందుకో ప్రతి నాకు ఒక్కరికే కాదనుకుంటే అందరికీ ఆల్మోస్ట్ అట్లనే జరుగుతుంది కదా. ఎంత మంచిగా ప్లాన్ చేసుకొని ముందు చేసుకున్నా లాస్ట్ మినిట్ వరకు జరుగుతుంటుంది కదా. సో నాకు ఈసారి కూడా అట్లనే జరిగిందనమాట, ఇంతమంది ఉన్నా కూడా. ఇంకోటి నాతో ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతిదీ నేను ఇన్వాల్వ్ అయ్యి నేను చూసిన తర్వాత యాక్సెప్టెన్స్ అయిన తర్వాతనే ఓకే చేయాలనేసి అనుకుంటా అనమాట. ఎందుకంటే నాకు నచ్చేలాగా ఉండాలని చెప్పి ప్రతి దాంట్లో నేనే నెత్తి మీద వేసుకొని చేస్తూ ఉంటా. బట్ ఇంక అప్పటికి మా నాన్నకి నాకు కొంచెం ఫైటింగ్స్ కూడా అయ్యి ఉండే అనమాట. ఈ టైంలో ఎందుకు నువ్వు అంత రిస్క్ తీసుకుంటున్నావు అన్నట్టుగా తను ఉండే అనమాట. అంటే నాకు ఇది ఇట్లా ఉంటే బాగుంటది అనేది ఒక థాట్ అండ్ ఒక విజన్ ఉంటది గదా. సో, అది వాళ్ళు అలా నేను అనుకున్నట్టుగా చేయలేరేమో అన్నట్టుగా నేనే ఇన్వాల్వ్ అయ్యి చెయ్యాలి. దాన్ని మంచిగా కనిపించేటట్టుగా చూసుకోవాలి అనేసి అనుకుంటా. నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి ఆ విషయంలో. సో, అట్లా డెకరేషన్ అంతా ప్లాన్ చేసుకొని మొత్తం అంతా మంచిగా అయ్యేటట్టుగా అయితే చేసినాము. బట్ ఎనీవే ఇంకా అట్‌లీస్ట్ ముందు రోజు నైట్ వరకైతే అన్నీ ఫినిష్ చేసుకున్నాము. నెక్స్ట్ డే ఆల్మోస్ట్ మేము 11:00కి స్టార్ట్ చేస్తున్నాము ఈవెంట్ కాబట్టి టైం అయితే ఉంటది మార్నింగ్ గూడా. బట్ ఇంకా నేను రెడీ అవ్వాలి ఇదంతా కాబట్టి ఇంక నేనైతే ఏం హెల్ప్ చేయలేను ఇక్కడ. మిగతాది అంతా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు గదా. బట్ ఎనీవే ఇంకా నైట్ అంతా అయిపోయింది. ఓన్లీ ఈ గార్లాండ్ ఒక్కటి మిగిలిపోయింది. అండ్ నా చేతికి ఒక్క చేతికే నేను మెహందీ పెట్టించుకున్న బయట. ఇంకొక చేతికి పెట్టుకోలే అనమాట. ఆ రోజు నైట్ అయిపోయింది. అండ్ కేక్ డెకరేషన్ నేనే ఎప్పుడు కేక్ తీసుకొచ్చి డెకరేట్ చేస్తా కదా. సో అట్లా ఈ ఈ థింగ్స్ అయితే మిగిలిపోయినాయి. ఇంకా దండ అయితే ఆల్రెడీ ఇట్లా ఫినిష్ చేసినాం. ఎంత క్యూట్‌గా ఎంత మంచిగా వచ్చిందో కదా. మంచిగా పర్ల్స్ అవన్నీ పెట్టి కూడా మంచిగా దండ గుచ్చినాము. బట్ దాన్ని కూడా ఒకటి జరిగిందనమాట. నేను ఇంకా అది ఈవెంట్ జరిగేటప్పుడు జెప్తా. ఇంకిక్కడ మెహందీ అయితే ఒకటే హ్యాండ్‌కి వేయించుకోవాల్సొచ్చింది. ఎందుకంటే మాకు సాటర్‌డే రోజు మార్నింగ్ ఈవెంట్ అంటే నేను థర్స్‌డే రోజు ఈవినింగ్ పెట్టించుకుందామని జెప్పి అనుకున్నా. బట్ ఆమె ఆ రోజు వర్షం పడిందని జెప్పి ఏదో లెగ్ స్కిడ్ అయిందని జెప్పి కొంచెం లేట్‌గా వచ్చింది. వచ్చిన తర్వాత గూడా ఆల్మోస్ట్ 1 ½ అవర్ వరకి ఒకటే చేతికి పెడతా ఉందనమాట. సో 1 ½ అవర్ కాదు 2 అవర్స్ కూడా అయింది ఒకటే చేతికి పెడుతుంది. ఇంక అంతా అంటే ఇంక నేను కూర్చోలేను. ప్లస్ ఆమె గూడా లేట్ అయితుంది గదా అని జెప్పి ఇంకా నేను ఫస్ట్ అయితే రైట్ హ్యాండ్‌కి పెట్టించుకున్నాను. ఎందుకంటే నాకు మెహందీ పెట్టడం వచ్చు గాబట్టి. బట్ రైట్ హ్యాండ్‌కి పెట్టుకోలేను వచ్చినా గూడా. బట్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్‌కి పెట్టుకోవచ్చు కాబట్టి రైట్ హ్యాండ్‌కి పెట్టేసుకుంటే సో మిగతాది నేను పెట్టుకోవచ్చు కదా అని జెప్పి అట్లా ఇంగ ఆమె కుదరదు అనుకున్నప్పుడు నేనైతే ముందు రైట్ హ్యాండ్ పెట్టిచ్చేసుకున్నా. ఇంకా ఆ రోజు మంచిగా మెహందీ పెట్టుకోంగానే తినేసి మంచిగా దానికి సెక్యూర్ చేసుకొని పడుకున్నాము. ఇంకా డెకరేషన్ అయితే ఫైనల్‌గా ఓవరాల్‌గా ఇట్లా వచ్చేసింది. నాకైతే డెకరేషన్ చాలా చాలా బాగా నచ్చింది. సో, మీకెట్లా అనిపిచ్చింది అనేది నాకు చెప్పండి తప్పకుండా. అండ్ ఇక్కడైతే డెకరేషన్ నాకు కొంచెం మంచి ఈవెంట్స్ ఉన్నాయనుకున్నప్పుడు ఫుల్‌గా ఇల్లంతా డెకరేట్ చేస్తా. కదా మంచి ఒక ఫెస్టివ్ మంచి ఫీల్ వస్తదనమాట. అండ్ డెకరేషన్ గూడా పెద్దగానే వేసిన. అండ్ మా గృహప్రవేశం తర్వాత మళ్ళీ అంత పెద్దగా మళ్ళీ నా సీమంతంకే వేసినా అనమాట. సో, చాలా చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ ఇల్లంతా గూడా మొత్తం డెకరేషన్ జేసినాం గదా. అది గూడా చూపిస్తాను. ఎట్లాగో ఇక్కడ యాడ్ చేస్తా గదా. సో, ఫైనల్ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంక అప్పుడు అన్నీ సర్దేసుకొని ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ అన్నీ ముందు రోజు నైటే ఇంకా నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ లేవగానే ఈవెంటే ఉండాలి. ఏముండొద్దన్నట్టుగా అన్నీ రెడీ చేసి పడుకున్నాము.
అండ్ హియర్ ఈజ్ ఎ బిగ్ డే ఫర్ మీ అండ్ మై బేబీ. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా డైరెక్ట్‌గా స్నానం చేసేసిన. ఎందుకంటే మేకప్ ఆవిడ వస్తారు కాబట్టి. సో, తను అశ్విని అండ్ ఫ్రమ్ మేకోవర్ పిక్సెల్స్. సో, వీళ్ళదేంటంటే యాస్ ఎ మేకప్ ఆర్టిస్ట్ నేను ఎంత నేను మేకప్ చేసుకున్నా హెయిర్‌కొచ్చేసరికి ఎవరికైనా ప్రాబ్లమ్ అవుతది గదా! సో, అదేంటంటే ఇంక నేను దానికోసం అని జెప్పి ఇంకా నాకు ఒక మంచి లుక్ అంటే ఈ టైంలో కొంచెం సీమంతం ఐ మీన్ ప్రెగ్నెన్సీలో గూడా కొంచెం మనకు చేసుకోవడానికి ఓపిక ఉండదు. అదంతా ఉంటది గదా! సో, ఎవరన్నా మంచిగా చేస్తే రిలాక్స్‌గా కూర్చోవాలి ఒక 2, 3 గంటలు అన్నట్టుగా ఆ ఫీల్ అయితే డెఫినెట్‌గా ఉంటది. సో, ఈజీగా టైర్డ్ అయిపోతుంటాము. నార్మల్‌గానే మనకు మనం మేకప్ చేసుకొని, హెయిర్ చేసుకునేసరికి ఎంత టైర్డ్‌గా అనిపిస్తది గదా! సో, అట్లాంటిది సీమంతం టైంలో అస్సలే కుదరదు కాబట్టి, ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అసలే కుదరదు కాబట్టి, నేనైతే ఒకరిని హైర్ చేసుకున్నా. సో, వాళ్ళే మేకోవర్ పిక్సెల్స్ ఆవిడ. తను నాకొచ్చి మేకప్ జేసిందనమాట. సో, యాస్ ఎ మేకప్ ఆర్టిస్ట్ నేను ఎట్లా జేసుకుంటాను, ఎట్లా మేకప్స్ వర్కౌట్ అయితాయని చెప్పి తెలుసు కాబట్టి, ఒక బెటర్ వాళ్ళనే చూజ్ జేసుకోవాలి, బెటర్ వాళ్ళనే మాట్లాడుకోవాలని చెప్పి అనుకుంటా గదా! సో, అట్లా నాకు తనొచ్చి చేసిందనమాట. చాలా అంటే చాలా బాగా చేసింది. సో, లుక్ మీరు చూస్తారు గదా! సో, డైరెక్ట్‌గా అయితే నేను ఫస్ట్ స్టార్ట్ జేసి హెయిర్ తను ఫినిష్ చేసింది. హెయిర్ ఫినిష్ చేసిన తర్వాత ఫస్ట్ మనం సీమంతంకి కట్టుకునే శారీ ఒకటి అమ్మ వాళ్ళతో పెట్టించుకుంటాం కదా! సో, హెయిర్ అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చి ఇట్లా అమ్మ వాళ్ళతోని నేను మా అమ్మ అండ్ నాన్న వాళ్ళతోని నేను ఇట్లా చీర పెట్టించుకున్నా. నెక్స్ట్ ఇంకా మేకప్ చేసి తను శారీ కూడా కట్టేస్తది. సో, నేనైతే ఈరోజు ఈ శారీ కట్టుకుంటున్నాను. సీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. నేను పర్టిక్యులర్‌గా ఈ శారీ కాంబినేషన్ కోసం చాలా వెతికినానన్నమాట. సీమంతంకి ఇది కట్టుకోవాలని చెప్పి నాకు చాలా మంచిగా అనిపించింది. సో, అలా నాకిట్లా ఇది ఆన్‌లైన్‌లో నేను చాలా పేజెస్ వెతికినా. ఫైనల్‌గా చాలా డేస్ తర్వాత అయితే నాకొక పేజ్‌లో దొరికింది. నేనైతే ఆ పేజ్ మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే సో, నేనింతకు ముందు గూడా ఒక చీర తీసుకున్నా. ఇది సెకండ్ సారీ. బట్ నేనప్పుడు తీసుకున్నప్పుడు కొంచెం నార్మల్ నేను పెట్టిన ప్రైస్‌కి అంత ఓకే. ఓకే అనిపించిందనమాట క్వాలిటీ. అండ్ ఇది గూడా అట్లనే అనిపించింది. బావుంది సారీ. బట్ నేను నేను పెట్టిన ప్రైస్‌కి వర్త్ కాదనిపించింది. బట్ కాంబినేషన్ కోసం అయితే తీసుకున్నా. అందుకే నేను పెద్దగా మెన్షన్ చేయట్లేదు. మెన్షన్ చేసి మళ్ళీ వాళ్ళకెందుకు ఇబ్బంది అన్నట్టుగా సో, మెన్షన్ చేయట్లేదు. బట్ శారీ అయితే బావుంది. బట్ అప్ టు ద మార్క్ అయితే కాదు. సో, ఆ శారీ తీసుకున్నాను. అండ్ ఆల్సో ఈ జ్యువెల్లరీ గూడా. జ్యువెల్లరీ అయితే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఆ చోకర్ చూపించినా గదా! మా మరిది పెళ్ళప్పుడు. అండ్ ఇది పర్టిక్యులర్‌గా సీమంతం కోసము ఈ గ్రీన్ కలర్ బీడ్స్, బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చేపించుకున్నాను అనమాట. మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చిండు నాకు. సో, అట్లా పర్టిక్యులర్‌గా సీమంతం కోసం చేపించుకున్నాను. సో, చాలా చాలా బాగా వచ్చింది. తనే పర్టిక్యులర్‌గా డిజైన్ సెలెక్ట్ చేసి చైన్‌ది ఇట్లా బావుంటది చేపించుకో అని చెప్పంటే అది చేపించుకున్నా. ఇంకా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అయితే నేనే తీసేసుకున్నాను నా సెలక్షన్. చైన్ వచ్చేసి మా హస్బెండ్ సెలెక్ట్ చేసిండు. సో, మొత్తానికి సీమంతం కోసం జ్యువెల్లరీ అయితే ఇట్లా ఆ శారీ అండ్ జ్యువెల్లరీ అంటే సెటప్ చేసేసుకొని పెట్టేసుకున్నా. ఇంకా తను రాగానే నెక్స్ట్ మళ్ళీ హడావిడి ఉండొద్దు గదా! అన్నీ అయితే ఇట్లా రెడీగా పెట్టేసుకున్నా. సో, అది చాలా హెల్ప్ అవుతది. అంటే ఒక మేకప్ ఆర్టిస్ట్‌గా ఆ స్ట్రగుల్ నాకు తెలుసనమాట. ఆ టైం ఐ నో ఇప్పుడు ఈవెంట్ ఉందన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆ హడావిడి ఉంటది. బట్ మనము కొంచెం టైం తీసుకొని ముందే సర్ది పెట్టేసుకుంటే మేకప్ ఆర్టిస్ట్‌గా చాలా యూజ్ అవుతదనమాట. ఆ టైంలో మనం అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, అటు ఉరికి, ఇటు ఉరికి కన్నా సో, ఒక్కసారి సెటప్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అక్కడి నుంచి అక్కడికే పిక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేయడానికి చాలా ఈజీ అవుతాయన్నమాట. సో, అది నాకు తెలుసు. కాబట్టి నేనవన్నీ సెటప్ చేసుకొని పెట్టేసుకున్నా. తనకు గూడా ఈజీ అవుతదని జెప్పి. ఇంక మేకప్ జేసి శారీ డ్రేప్ అయిపోయిన తర్వాత ఇంక నాకు జ్యువెల్లరీ గూడా హెల్ప్ జేస్తుంది తను. కంప్లీట్‌గా హెయిర్, మేకప్, శారీ గూడా అంతా తనదే. సో, చాలా బాగా చేసింది. నాకు హెయిర్ అయితే బా నచ్చింది. బట్ హెయిర్ నాకు ఇట్లా గావాలి అని చెప్పి వేయించుకున్నా. సో, నాకు ఎలా గావాలో అట్లా చేసిందనమాట. శారీ గూడా మంచిగా డ్రేప్ చేసింది. అండ్ ఓవరాల్ లుక్ మీరు చూస్తారు గదా! సో, ఇట్లయితే కనిపించింది. ఇక్కడ మేకప్ అంతా అయిపోయిన తర్వాత షూట్ జరుగుతుంది. సో, లైట్ అంతా డల్‌గా ఉంది గదా! డిమ్‌గా ఉంది గదా! సో, నెక్స్ట్ మంచి షాట్స్‌లో చూస్తురు గానీ, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, ఇన్ కేస్ మీకెవరైనా కావాలనుకుంటే వాళ్ళు ఆల్ ఓవర్ యూఎస్ చేస్తది తను. మీరు ఎక్కడికైనా తనని కాంటాక్ట్ అయ్యి తెప్పించుకోవచ్చనమాట. ఇంకా టెక్సాస్ అయితే కూడా ఇంకా చాలా ఈజీ. సో, బట్ తను ఆస్టిన్‌లో ఉంటది. సో, తను అక్కడి నుంచి ఇక్కడ నాకు హ్యూస్టన్‌కొచ్చి చేసింది. బట్ టెక్సాస్‌లో ఈజీగానే చేస్తది. బట్ ఇంకా వేరే సిటీస్ కూడా తను వెళ్తదనమాట ఆల్ ఓవర్ యూఎస్. సో, ఇఫ్ యూ లైక్ మళ్ళీ తన పేజ్‌ని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ ఇస్తాను స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్‌లో. సో, కావాలంటే మీరు కూడా మీ బిగ్ డేస్‌కి బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నా మేకప్ షార్ట్స్ మిర్రర్ దగ్గర కొన్ని అట్లా తీసుకున్నామనమాట రూమ్‌లో. మేకప్ అంతా అయిపోయిన తర్వాత. సో, ఈ లోపైతే మీరు మా డెకరేషన్ అవంతా గూడా ఒకసారి చూసేసేయండి.
సో అది డెకరేషన్ అయితే. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ఈ కుర్తా వేసుకున్నారు. సో యాక్చువల్‌గా మేము సీమంతంకి తనకి వేరే డ్రెస్ ప్లాన్ చేషినా నేను. కానీ అన్నీ ఆన్‌లైన్‌లో తెప్పించుకుంటాం కదా! మనం ఇక్కడికొచ్చేసరికి కొంచెం ఫిట్టింగ్స్ అటు చేంజ్ ఉండడం వల్ల వేరే ఈవెంట్‌కి ప్లాన్ చేసింది కాస్త ఈ ఈవెంట్‌కి వేసుకున్నా. నేను ముందు ప్లాన్ చేసిందేంటంటే, నా శారీకి సేమ్ కలర్ గాకుండా బార్డర్ కలర్ ఉండేటట్టుగా తీసుకున్న కాంట్రాస్ట్‌లో ఉంటది గదా! అని చెప్పి అప్పుడు ఇంకా బాగుండేదేమో. బట్ తర్వాత ఇది కూడా మంచిగుంది అని చెప్పి అనిపిచ్చింది. అండ్ థిస్ ఈస్ మై ఫైనల్ లుక్. నా పెళ్లి తర్వాత అంత మంచిగా, అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా, హ్యాపీగా రెడీ అయింది మళ్ళీ ఈ ఈవెంట్‌కే. అంటే వేరే ఫంక్షన్స్‌కి రెడీ అయినాం గానీ, నా ఈవెంట్‌కి నేను రెడీ అవ్వడం అనేది పెళ్లి తర్వాత మళ్ళీ ఇదే బిగ్ ఈవెంట్. ఇన్ టైమ్ అయితే రెడీ అయిపోయినా. తను కూడా ఇన్ టైమ్ నాకు ఈ టైంకి రెడీ కావాలి అంటే రెడీ చేసేసింది. దాని తర్వాత ఇంకా మిగతా వర్క్స్ ఉంటే కూడా ఇంకా మా ఫ్యామిలీ అంతా చూసుకున్నారనమాట. బయటంతా కూడా నేనేమి ముట్టుకోలేదు. ఏమి చూడలేదు. మొత్తం ముందు రోజుకి వదిలేసిన. దాని తర్వాత ఇద్దరం రెడీ అయిపోయినాం కదా! గెస్ట్ రాముందుకు మేమిద్దరం కలిసి మంచిగా షార్ట్స్ తీపిచ్చుకున్నాం. సింగిల్ షార్ట్స్, మా కపుల్ షార్ట్స్ అండ్ ఫ్యామిలీ షార్ట్స్ అన్నీ తీపిచ్చుకున్నాము గెస్ట్ వచ్చే ముందు. సో అది చాలా ఈజీ అవుతది కదా! సో అవన్నీ కూడా ఇప్పుడు అయితున్నాయి ఇక్కడ. అండ్ ఈ ఈవెంట్‌కైతే నాకు మేకప్‌తో పాటు ఫోటోగ్రఫీ చేసింది కూడా మేకోవర్ పిక్సెల్స్ వాళ్ళే. సో వాళ్ళేంటంటే దే డూ మేకప్ అండ్ ఫోటోగ్రఫీ. సో వాళ్ళు వచ్చేసి ఆస్టిన్ నుంచి, కాకపోతే ఆల్ ఓవర్ యూఎస్ చేస్తారని చెప్పినా కదా! సో సేమ్ ఫోటోగ్రఫీ కూడా. ఇంకా వీళ్ళ దగ్గర బోత్ మనకి మేకప్ అండ్ ఫోటోగ్రఫీ చేస్తారు. లేదు అనుకుంటే ఇండివిడ్యువల్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా ఈవెంట్‌కి చేసింది మాత్రం వాళ్ళే. ఫోటోస్ అయితే చాలా క్రేజీ వచ్చినాయి. నేను ఎట్లాగో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తుంటా కదా! అక్కడ చూడొచ్చు మీరు డెఫినెట్‌గా. అండ్ ఇక్కడ నా హెయిర్ స్టైల్ చూసారు కదా! చాలా బాగుంది కదా! సో నేనేంటంటే నేను వేసేటప్పుడు నా క్లయింట్స్‌కి ఎవరికన్నా వేద్దామని చెప్పి ట్రై చేద్దామని చెప్పి అడిగితే ఎవరికీ దీని గురించి పెద్దగా ఐడియా లేదు కాబట్టి అందరికి ఓహ్! నో, నో, నో అంత లాంగ్ హెయిరా, రిబ్బన్ హెయిరా అన్నట్టుగా ఉండే అన్నమాట. బట్ నాకు రియల్‌గా ట్రై చేయాలని ఉండే నా క్లయింట్స్ పైన. బట్ నాకు ఇది ట్రెండ్ అవుతుంది కూడా ఇప్పుడు మంచిగా లేసెస్‌తోని హెయిర్ స్టైల్. ఇంకా ఫైనల్లీ నేనే వేపిచ్చేసుకోవాల్సొచ్చింది. అండ్ చాలా బాగా కూడా వచ్చింది. చాలా మంచిగా ఏసింది. ఇంక ఇక్కడ గెస్ట్స్ అయితే అందరూ ఒక్కొక్కరి తర్వాత వచ్చేసిండ్రు అందరైతే. అందరొచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంక అనుకున్నాం. ఆలోపు మా ఫోటోషూట్ కూడా అయిపోయింది. ఇంక ఫస్ట్ అయితే వచ్చిన లేడీస్ అందరూ ఉంటారు కదా! వాళ్ళతో పాటు ఇట్లా మనం ప్యాక్ చేసిన స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా! అందరితో పాటు ఇట్లా ఫంక్షన్‌కి తీసుకొస్తున్నట్టుగా ఒక షాట్ అయితే తీసుకున్నాము. చాలా ఫన్ చేసినాం ఇది చేసేటప్పుడైతే. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మేము ఒకలాగా చెప్తే వాళ్ళు ఒకలాగా చేయడం చాలా ఫన్ చేసినాము. బట్ చాలా మంచిగా అనిపించింది. ఇట్లా అందరూ లేడీస్ అందరూ ఇట్లా తీసుకొచ్చి పెడుతున్నట్టుగా చాలా మంచిగా అనిపించిందనమాట. ఈ షాట్ కావాలని నేను ఇట్లా పెట్టించుకున్నా. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అమ్మ నాకు పసుపు రాస్తుంది కాళ్ళకి. సో, ఇది అక్కడే పెట్టుకోవాలని ఏం లేదు. మనం ముందు గూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంక నేను మొత్తం రెడీ అయిన తర్వాత అక్కడ కూర్చున్నాక పెడితే ఇంక మళ్ళీ కదలకుండా ఉండొచ్చు గదా! అని చెప్పి ఇంక అక్కడ పెట్టిందనమాట. దాని తర్వాత ఇంకా నాకు నార్మల్‌గా మనము ఇప్పుడు ఈ ఫంక్షన్‌లో స్పెషల్‌గా ఒడి నింపుతారు గదా! అంటే మనకి తెచ్చిన స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ మన ఒడి నింపుతారు. అది నార్మల్‌గా ట్రేస్ కూడా అట్లా పెడతారు. లేకపోతే ఇట్లా కంప్లీట్‌గా ఇట్లా సారీ వేసుకొని దాంట్లోనే పెట్టుకోవచ్చు. బట్ యాస్ పర్ ట్రెడిషన్ అంటే మనకిట్లా చీర వేసుకొని మన భుజం మీదకెళ్ళి దాంట్లోనే
మళ్ళీ ఇంకొక బ్లౌజ్ పీస్ వేసి అందులో ఏం తెచ్చినామో అవన్నీ పెడతారు కదా. ఇంకా కాకపోతే అందరితో కాకపోయినా అట్లీస్ట్ అమ్మతో అన్న అట్లా పెట్టించుకుందాం అని చెప్పి పైనుంచి చీర వేసి దాంట్లోనే ఒడి నింపుతుంది. అదే ఫ్రూట్స్ అవన్నీ కూడా స్వీట్స్ ఫ్రూట్స్ అవన్నీ ఫస్ట్ అయితే ఇంకా గాజులు బొట్టు కుంకుమ ఇవన్నీ మనకి పూలు అవన్నీ కూడా అమ్మ అమ్మ చేసింది ఫస్ట్. ఇంకా అమ్మ అవన్నీ పెట్టిన తర్వాత నెక్స్ట్ అమ్మ నాన్న వాళ్ళైతే అక్షంతలు వేసిండ్రు. నెక్స్ట్ మా హస్బెండ్ అన్నమాట. ఇక తను కూడా నాకు బొట్టు పెట్టి స్వీట్స్ అట్లా తినిపిస్తున్నారు. అయితే ఇక్కడ నేను ఫస్ట్ దండ ఒకటి గుచ్చినామని చెప్పిన కదా. సో అది ఫంక్షన్ లో వేసుకోవాలి, అది హస్బెండ్ తో వేయించుకోవాలి అని చెప్పి వేయించుకోవాలి. బట్ అందరం మర్చిపోయినాము, అంత బాగా ప్రిపేర్ చేసి అంత బాగా వచ్చిందండి, అది మర్చిపోయినాము, వేసుకోలేకపోయినా. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది, వెరీ సాడ్ అనిపించింది. అండ్ ఇక్కడైతే అందుకు ఏడవట్లేదు. ఇక్కడ మా హస్బెండ్ వచ్చి నాకు అవన్నీ పెట్టి చేయడం వల్ల చాలా ఎమోషనల్, అంటే చాలా ఎమోషనల్ అయిపోయినా. యాక్చువల్ గా మేము ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సాంగ్స్ ప్రిపేర్ చేసి పెట్టినాము, ఊరికే డల్ గా ఉండకుండా ఈవెంట్ కొన్ని సీమంతం సంబంధించిన సాంగ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తున్నాము. అప్పటికి చెప్తూనే ఉన్నా, మేబీ నేను ఆ సిచ్యువేషన్ సింక్ అయ్యి ఆ సాంగ్ సింక్ అయ్యి నువ్వు వచ్చినావు అనుకో ఆ టైంకి నేను ఏడ్ చేస్తా అని చెప్పి. అసలు ప్రెగ్నెన్సీలోనే నేను కొంచెం ఎమోషనల్ గా ఉంటుండే అప్పుడప్పుడు, ఎందుకంటే బేబీ బేబీ థింగ్స్ ఇట్లాంటి ఏం చూసినా ఇట్లా ఎమోషనల్ అవుతుండే. అందులో ఇంకా జెండర్ రివీల్ అప్పుడు ఒకసారి బాగా ఏడ్చిన, దాని తర్వాత మళ్ళీ బేబీ షవర్ లో ఇంకా మా హస్బెండ్ వచ్చి కరెక్ట్ గా వెనకాల ఏంటంటే సీతా సీమంతం సాంగ్ వస్తుంది, అందులో హస్బెండ్ సంబంధించిన లిరిక్స్ ఉంటాయి. సో అవి కరెక్ట్ గా సింక్ అయినాయి అనమాట. అందుకే కొంచెం ఎమోషనల్ అయితే అయినా, కొంచెమే కాదు బాగా ఎమోషనల్ అయితే అయినా. ఇంకా దాని తర్వాత కొంచెం మళ్ళీ కూల్ డౌన్ అయిపోయి ఇంకా సెట్ అయిపోయిన తర్వాత గెస్ట్ అందరూ వచ్చి కూడా వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చి ఇంకా వాళ్ళు నాకు పసుపు బొట్టు అవన్నీ పెట్టి మంచిగా ఒడి నింపేసి అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించిండ్రు. ఇంకా ఇక్కడ ఓన్లీ థింగ్ ఏందంటే నేను మా ఫ్యామిలీలో మా అమ్మ అండ్ నాన్న ఇద్దరే ఉన్నారు. సో ఇంకా మా అత్తమ్మ, మామయ్య, మా మరిది వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ ఉండేది కదా. ఇండియాలో చేసుకుంటే ఎంత ఫంక్షన్ అంటే అసలు ఇంకా అందులో సీమంతం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో అట్లాంటిది ఇక్కడ ఇద్దరే ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ డెఫినెట్‌గా మిస్ అయితా. కాకపోతే ఇంకా మా మరిది వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ ఆ టైంలో కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. లేకపోతే డెఫినెట్‌గా వాళ్ళని రప్పించుకునే వాళ్ళము. సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా. సో మొత్తానికైతే ఇంకా ఈ ఈవెంట్‌కి మా అమ్మ, నాన్న ఇద్దరే ఉన్నారు. వాళ్ళని డెఫినెట్‌గా నేను ఈ ఈవెంట్‌లో అయితే మిస్ అయినా. బట్ నెక్స్ట్ ఈవెంట్‌కి ఏదైనా సరే వాళ్ళని ఇక్కడ ఆ ఈవెంట్‌లో వాళ్ళు ఉండేలా చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. బట్ ఎంతవరకు అయితది అనేది తెలీదు. బట్ మాక్సిమం ట్రై చేస్తాము నెక్స్ట్ ఈవెంట్‌కి అత్తమ్మ వాళ్ళు కూడా ఉండేటట్టుగా. ఇంకా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత పులిహోర అండ్ పెరుగన్నం తినిపిస్తారు. సో, అవి ఇక్కడ జరుగుతుంది. ఇక నార్మల్‌గా కొందరైతే ఇక 5 రకాల అన్నం గూడా చేస్తారు. నేను వేరే వాళ్ళ సీమంతంలో చూసిన. సో, బట్ ఇక్కడైతే మనకు అంతేం లేదు. జస్ట్ పులిహోర అండ్ పెరుగన్నం చేసిండ్రు. అది తినిపిస్తుండే. లాస్ట్‌కి ఉంటది గదా, మంచిగా హారతి పాట, హారతి ఇచ్చేసిండ్రు అందరు లేడీస్ అందరూ కలిసి. ఇంకా ఈవెంట్‌కైతే నా క్లోజ్ బై ఫ్రెండ్స్‌కి, ఇంకా కమ్యూనిటీ వాళ్ళకి అట్లా మంచిగా మరీ ఎక్కువ మంది గాకుండా, మరీ తక్కువ మంది గాకుండా మంచిగా ఫ్రెండ్స్‌ని, క్లోజ్ ఫ్రెండ్స్ వరకైతే పిలుచుకొని చేసుకున్నాము. సో, చాలా అంటే చాలా బాగా జరిగింది ఈవెంట్ అయితే. ఇంకా ఆ రోజంతా గూడా మంచిగా వచ్చిన వాళ్ళందరితో మంచిగా మాట్లాడి చేసి, ఇంకా దూరం ఉన్న వాళ్ళు ఆ రోజు నైట్ స్టే చేయడం వల్ల మంచిగా హ్యాపీగా అయితే ఆ రోజు అయిపోయింది. ఇంకా ఇక్కడ తినొచ్చేసి నా ఫ్రెండ్, నేను ఆల్రెడీ చెప్పినా కదా వేరే వ్లాగ్స్‌లో నాతో పాటు నా ఫ్రెండ్స్, కజిన్స్ కూడా కొందరు ప్రెగ్నెంట్ ఉన్నారని చెప్పి. సో, దాంట్లో తనొకరనమాట. సో, తను నాది సేమ్ ఆల్మోస్ట్ ఒకటే, జస్ట్ నెక్స్ట్ డేనే డ్యూ డేట్ ఉన్నది. బట్ తెలీదు కదా లాస్ట్ వరకు ఏమవుతది ఏంటి అనేది. అంటే కొంచెం ముందు వెనకాల కూడా జాయిన్ అవ్వాల్సొస్తది కదా. ఇంకా తను నా కజిన్, తను కూడా ప్రెగ్నెంట్ ఉంది అనమాట. ఈమె కూడా ఆల్మోస్ట్ మాకు దగ్గరలోనే ఉన్నది. తనని మీరు ఆల్రెడీ వేరే వ్లాగ్స్‌లో చూసున్నారు కదా. సో, మేమైతే ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసినప్పటి నుంచి బంప్స్‌తోని చిన్నగా ఇట్లా క్లిప్స్ తీసుకుంటా ఉంటుండే. లాస్ట్‌కి ఇవన్నీ కలిపి ఒక వీడియో చేద్దాము అన్నట్టుగా నెక్స్ట్ ఇంకా అన్నీ షేర్ చేసుకుంటే ఉండేవాళ్ళము ప్రెగ్నెన్సీలో. ఇంక ఇప్పుడు నెక్స్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత
డెలివరీ తర్వాత కూడా చాలా ఉంటాయి థింగ్స్. ఇంకా పిల్లలు వస్తారు కాబట్టి అవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బాగుంటుంది అంతా, కానీ మేము దగ్గర దగ్గర ఉండి అంత ఒకేసారి అయ్యేసరికి వాళ్ళకి ఏదైనా అకేషన్ ఉన్నా మాకేదైనా అకేషన్ ఉన్నా వెళ్ళడానికి ఫుల్ ఫ్లెడ్జ్గా అటెండ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుండే. ఇంకా సేమ్ టైంలో మా సిస్టర్ కూడా ప్రెగ్నెంట్ ఉండే. తనది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ. మంచిగా నాకు తెలిసినవి తనకు తెలిసినవి నేను ఇట్లా మొత్తం షేర్ చేసుకునే వాళ్ళము. ఇంకా ఇక్కడ ఈవెంట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే కేక్ కట్ చేసినాము మంచిగా పిల్లలందరితో కలిసి. సో, ఇది నా సీమంతం వేడుక. సో, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇవ్వండి అండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ముందు చెప్పినట్టు నాకు డెలివరీ అయితే అయిపోయింది. ఇంకా నాకు, నా బేబీకి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో, మంచిగా అయితే హ్యాపీగా అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఈవెంట్ అయితే ఫ్రెండ్స్ అందరితో క్లోజ్ రిలేటివ్స్ చాలా మంచిగా జరిగింది. సో, ఫుడ్ కూడా చాలా బాగుండే. చాలా అందరూ బాగుంది, బాగుంది అని చెప్పి అన్నారనమాట. ఇది సుజనా శ్రీమంతము. సో, మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉంటాయని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ అన్ని వీడియోస్ అయితే ఫాస్ట్‌గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో, మిస్ అవ్వకుండా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి మిగతా వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మేబీ డెలివరీ స్టోరీ కూడా అయ్యుండొచ్చు. సో, దాంతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.